హలో అండి. ఈరోజు మనం ప్యాక్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌ని ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ఇవి మన బాడీ మెజర్‌మెంట్స్. మనకు కావాల్సిన మెజర్‌మెంట్స్ వచ్చి బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్, షోల్డర్ 14 ఇంచెస్, షోల్డర్ టు అపెక్స్ 9 ఇంచెస్, షోల్డర్ టు అండర్ బస్ట్ 12 ఇంచెస్, నెక్ రౌండ్ ఆర్ సర్కంఫరెన్స్ 14 ఇంచెస్. బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచెస్. ముందుగా మనం ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు ఆన్ ఫోల్డ్ అండి. ఇది ఆన్ ఫోల్డ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫస్ట్ నెక్ విడ్త్ స్టాండర్డ్ మెజర్మెంట్ 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. మన షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ బై 2 7 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం షోల్డర్ డౌన్ ఇది కూడా స్టాండర్డ్గా 1 ఇంచ్ని తీసుకుంటాం. 1 ఇంచ్కి మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి నెక్ విడ్త్ పాయింట్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ షోల్డర్ డౌన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ డెప్త్ అనేది మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మన చెస్ట్ని మెజర్మెంట్ని తీసుకొని మన చెస్ట్ ఎంత 34 ఇంచెస్. ఇప్పుడు మనం కట్ చేసుకోబోయేది ప్యాక్ నెక్ బ్లౌజ్. ప్యాక్ నెక్ అంటే నెక్ అనేది చిన్నగా ఉంటుంది, బిలో 5 ఇంచెస్ ఉంటుంది. సో మనకి ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఆర్మ్ హోల్ డెప్త్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ప్యాక్ నెక్కి. మన చెస్ట్ ఎంత 34 ఇంచెస్ కాబట్టి మనం ఈ ఫార్ములాని యూస్ చేసుకొని ఆర్మ్ హోల్ డెప్త్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ బై 6 ప్లస్ 1 ఇంచ్. మన చెస్ట్ వచ్చి 34 ఇంచెస్ బై 6 ప్లస్ 1 మనకి 6.6 ఇంచెస్ వస్తుంది. ఈ పాయింట్ నుంచి మనం 6.6కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లైన్ వస్తుంది. ఇక్కడ మనం ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకుందాం. ఈ షోల్డర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం కరెక్ట్గా మెజర్ చేసుకుంటే 4.5 ఇంచెస్ ఉంది. దీనికి హాఫ్ 2.25 ఇంచెస్. ఈ మిడిల్ పాయింట్ నుంచే మనం బ్లౌజ్ లెంత్, షోల్డర్ టు ఓపెక్స్ పాయింట్, షోల్డర్ టు అండర్ బస్ట్ ఈ మార్కింగ్స్ అన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి షోల్డర్ టు ఓపెక్స్ 9 ఇంచెస్, 9 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ 9.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ టు అండర్ బస్ట్ 12 ఇంచెస్, 12 ప్లస్ హాఫ్ ఇంచ్ 12.5కి ఇంకొక మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్లౌజ్ లెంత్ ఎంత కావాలి 14 ఇంచెస్. సేమ్ ఈ పాయింట్ నుంచి మెజర్ టేప్ మీద పెట్టుకొని 14 ఇంచెస్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ సీమ్ అలవెన్స్ 15 ఇంచెస్కి
ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ షోల్డర్ టు అపెక్స్ లైన్ ఏదైతే ఉందో అపెక్స్ పాయింట్, అక్కడ మనం అపెక్స్ టు అపెక్స్ పాయింట్, అపెక్స్ టు అపెక్స్ 7 ఇంచెస్ బై 2 3.5 ఇంచ్. అలాగే మనం ఈ వేస్ట్ లైన్ మీద కూడా 1/2 ఇంచ్ తగ్గించుకొని 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ షోల్డర్ మీద ఉండే మిడిల్ పాయింట్ నుంచి అపెక్స్ పాయింట్కి ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి వేస్ట్ లైన్లో మనం మార్క్ చేసిన పాయింట్కి ఇంకొక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ వేస్ట్ డాట్ కోసం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మన సైజ్ వచ్చేసి 34 ఇంచెస్ కాబట్టి మనకి డాట్ ఇంటేక్ వచ్చి 34 ఇంచెస్కి 2.5 ఇంచెస్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఆర్మ్ హోల్కి వచ్చి దీనిలో హాఫ్ 1.25 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనకి ఎంత వాల్యూ ఉంది, ఆర్మ్ హోల్ డెప్త్ వచ్చేసి 6.6 కాబట్టి 3.25కి కొంచెం ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ 0.75కి ఇది ఫ్రంట్, అదే బ్యాక్ సైడ్ అయితే 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి సైజుని బట్టి చేంజ్ అవుతుంది. స్మాల్ బ్లౌజెస్కి అయితే 0.75 బ్యాక్ సైడ్, 0.5 ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మీడియం బ్లౌజెస్కి 0.75 ఫ్రంట్ సైడ్, 1 ఇంచ్ బ్యాక్ సైడ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే 40+ అనుకోండి, 1 ఇంచ్ ఫ్రంట్ అండ్ 1.25 ఇంచెస్ బ్యాక్ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ వచ్చేసి 34 ఇంచెస్ కాబట్టి ఫ్రంట్లో మనం 0.75కి ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనం చెస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మన చెస్ట్ వచ్చేసి 34 ప్లస్ ఇది బ్యాక్ నెక్ కాబట్టి 2.5 ఇంచెస్ని యాడ్ చేసుకుంటే 36.5 వస్తుంది. బై 4 చేస్తే 9.1 ఇంచ్ వస్తుంది. ఇక్కడ 9.1కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం. ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే బ్యాక్ నెక్కి ఒక 1/2 ఇంచ్ని మనం ఇన్సైడ్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ని మనం 1/2 ఇంచ్ రిడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్మూత్గా దీన్ని ఇందులోకి కలిపేద్దాం. ఇది మనకి ఫైనల్గా వచ్చి కర్వ్. ఇప్పుడు మనం ఇక్కడ వేస్ట్ డాట్ని
మార్క్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ డాట్ కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాము. ఇందులో హాఫ్ 1.25 ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఈ అపెక్స్ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కింద మనకి స్టిచ్చింగ్ ఇక్కడ వస్తుంది. ఈ 1.25 ఇంచెస్ని ఇక్కడ ఇప్పుడు వీటిని కనెక్ట్ చేసేద్దాం. ఇలా మనం ఇక్కడ మనకి ఎంత వాల్యూ ఉంటుందో దానికి హాఫ్ ఒక మార్క్ చేసుకోవాలి. ఇందులో హాఫ్కి ఒక మార్క్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ మార్క్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మనం స్మూత్గా కర్వ్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ని మార్క్ చేసుకున్నాము. మనకి ఇక్కడ వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్ వేస్ట్ రౌండ్. ఇక్కడ మనకి 3 ఇంచెస్ ఉంది. సో 28/4 7 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ ఒక 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ సీమ్ అలవెన్స్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ లైన్ ఎంత ఉందో మెజర్ చేసుకున్నాం. ఈ అపెక్స్ పాయింట్ నుంచి వేస్ట్ లైన్కి 5.5. ఇక్కడ మనం 5.5 ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ 1 ఇంచ్కి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసేయాలి. ఇక్కడ కూడా మనం ఫ్రంట్లో ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం ఇలా స్టిచ్ చేసినప్పుడు స్ట్రైట్గా వస్తుంది. అదే ఇక్కడ ఉందనుకోండి కొంచెం కిందకు వస్తుంది. ఫ్రంట్లో మనకి షేప్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్ విడ్త్ అండ్ నెక్ డెప్త్ని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మనకి నెక్ సర్కంఫరెన్స్ ఎంత ఇచ్చారు, 14 ఇంచెస్. నెక్ సర్కంఫరెన్స్ బై 5 చేస్తే మనకి 2.8 ఇంచెస్ వస్తుంది. ఇది నెక్ విడ్త్. 2.8కి ఒక మార్క్ చేసుకుందాం. 2.8 ప్లస్ 0.75 ఇంచెస్ని యాడ్ చేసుకుంటే 3.5 ఇంచెస్. ఇది నెక్ డెప్త్.
ఇలా కర్వ్ని డ్రా చేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఈ లైన్ ఉంది కదా, చెస్ట్ లైన్కి ఒక 1/2 ఇంచ్ కిందకి మనం ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్మూత్ కర్వ్ని మనం డ్రా చేసుకోవాలి. దీన్ని మళ్ళీ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఆర్మ్ రౌండ్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకుందాం. ఇక్కడ మనకి 7.75 ఇంతే అండి. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిన్సెస్ లైన్ని ఇక్కడ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే లైన్ ఉందో మీకు ఒక 1/2 ఇంచ్ కిందగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్కి హాఫ్ 2.5 ఇంచెస్, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇలా రౌండ్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ పాయింటెడ్గా ఉంది కదా, మనం కొంచెం కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకుందాం. స్ట్రైట్ లైన్ని ముందుగా డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనకి షోల్డర్ని మార్క్ చేసుకోవాలి 7 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి నెక్ స్టాండర్డ్ వాల్యూ 2.5 ఇంచెస్. ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్. ఇక్కడ నుంచి 6.6 ఇంచెస్. ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మనకి చెస్ట్ లైన్.
ఇక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ షోల్డర్ 4.5 ఇంచ్ వచ్చింది. ఇక్కడ మనం బై 2.25కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 1 ఇంచ్. ఈ ఆర్మ్ డెప్త్ని బై 2 6.6 ఇంచెస్. ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ 0.75 మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకొని చెస్ట్ 9.1 ఇంచెస్, 34 + 2.5/4 9.1 ఇంచెస్ మనకి చెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కూడా మనం 1/2 ఇంచ్ షోల్డర్ని రిడ్యూస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫైనల్గా ఆర్మ్ డెప్త్ రౌండ్. ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ని సీమ్ అలవెన్స్కి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెంత్ని మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఇచ్చారు, 14 ఇంచెస్. 14 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ని ఫ్రంట్ సైడ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్గా తీసుకున్నాం. కానీ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే లెంత్ అనేది ఎప్పుడూ ఉండదు. ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచ్ తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ అనేది మనకి ఫుల్ బస్ట్ పార్ట్ని కవర్ చేస్తుంది కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో మనకి బ్యాక్ సైడ్ ఫస్ట్ మనం 15 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. వేస్ట్ అనేది మనకి 7 ఇంచెస్. 7 ఇంచెస్ ఇక్కడ మనం డాట్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా వద్దనుకుంటే ఇక్కడ మనం సీమ్ అలవెన్స్కి మాత్రమే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ డాట్స్కి యాడ్ చేస్తున్నాను. 0.75 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి. ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. 4 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఈ చెస్ట్ లైన్కి కొంచెం 2 ఇంచెస్ కింద కానీ 2.5 ఇంచెస్ కింద కానీ మార్క్ చేసుకొని అక్కడికి డాట్ని మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి యాజ్ ఇట్ ఈజ్ ఇలా కట్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని మనం ఫ్యాబ్రిక్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్లీవ్ కటింగ్ని చూద్దాం. లెంత్ని ఈ ఫోల్డింగ్ సైడ్ మనం మార్క్ చేసుకోవాలి. నేను ఒక 10 ఇంచెస్ తీసుకుంటాను. స్లీవ్ లెంత్ 10 ఇంచెస్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే టోటల్ 11 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్యాప్ హైట్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి క్యాప్ హైట్ ఎలా వస్తుందంటే చెస్ట్ బై 10 చేయాలి. 3.4 ఇంచెస్ వస్తుంది. 3.4కి ఇంకొక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్రాస్ లైన్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి 8కి 1 పాయింట్ తగ్గించుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి స్ట్రైట్ లైన్ని మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ ఓపెన్ని ఇటు సైడ్ మనం ఎక్కడైతే లెంత్ని మెజర్ చేసుకున్నామో అక్కడ ఒక ఎండ్లో వచ్చి ఆర్మ్ రౌండ్ని, ఆర్మ్ డెప్త్ని మార్క్ చేసుకోవాలి. ఇంకొక ఎండ్ వచ్చేసి స్లీవ్ ఓపెన్ వచ్చేసి 10 ఇంచెస్, 10/2 5 ఇంచెస్. సీమ్ అలవెన్స్కి ఒక 1 ఇంచ్. ఈ 2 మార్కింగ్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక లైన్. మనకి ఇక్కడ ఇటు సైడ్ బార్డర్స్ అవి ఉన్నాయనుకోండి, సేమ్ ఇలానే వదిలేయండి. లేదా ఏం లేదనుకుంటే ఇలా కొంచెం కట్ చేశారంటే ఇక్కడ స్లీవ్ మంచిగా రౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 4 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్క్, 1/2 ఇంచ్కి ఇంకా 2 మార్క్స్ని ఇలా చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ వచ్చేసి అవుట్ సైడ్ ఈ 2 పాయింట్స్ని ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కూడా మనం అలాగే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇలా ఈ పాయింట్కి ఇంకొకసారి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది.
స్లీవ్ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఇది వదిలేసి ఫ్రంట్ సైడ్ పార్ట్ని కూడా కట్ చేసుకున్నాం. స్లీవ్ రెడీ అయిపోయింది. అంతే అండి. బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ ప్యాచ్ నెక్ బ్లౌజ్ అనేది మనకి రెడీ అయింది.